వెల్కమ్ టు సూపర్ కిచెన్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. ఇవాళ రెసిపీ అయితే మనకి బంగాళదుంప అండి. బంగాళదుంప అనొచ్చు, ఉర్లగడ్డ అనొచ్చు అండి. మేమైతే ఉర్లగడ్డ అంటాము. ఓకే అండి, దీన్ని మనం ఫ్రై చేసుకుంటామండి. ఈరోజు మిరియాలు వేసి చేసుకుందాం. సూపర్గా వస్తుందండి. ఈరోజు రెసిపీ అయితే సూపర్గా ఉంటుందండి. ఓకే అండి, దీన్ని మనం ఈ ఉర్లగడ్డ తొక్కు అంతా తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని దాని తర్వాత ఎలా చేయాలో దాని ప్రాసెస్ చూద్దామండి. ఓకే అండి, చూసారు కదండి బంగాళదుంప ఈ ఉర్లగడ్డ మనం ఇలా తొక్క తీసుకొని ముక్కలు చేసుకున్నాం కదండి, చిన్న చిన్న ముక్కలు. ఓకే అండి, దాని ప్రాసెస్ చూద్దామా. ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందండి మనకి ఫ్రై, ఉల్లగడ్డ ఫ్రై చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇందులో మనం మిరియాలు కూడా వేస్తాం కదా, చాలా బాగుంటుందండి. ఓకే, మనం ప్యాన్ అయితే హీట్ ఎక్కాలి. ఆయిల్ వేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఉల్లగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి, ఇది ఇందులో యాడ్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసుకొని దాని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కరివేపాకు వేసుకుందాం. వేగనిద్దాం. ఓకే అండి, లో ఫ్లేమ్లోనే ఇలా మన ఉర్లగడ్డ ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపల మనం ఏం చేయాలంటే అది వేగిసే లోపల మిరియాలు ఉంచుకోండి. మిరియాలు కొంచెం కాస్త ఎక్కువ తీసుకోవాలి. మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటాం. మీరు ఎంత తీసుకుంటారో అంత వేసుకోవచ్చు సాల్ట్. దాని తర్వాత చిటికెడ ఎల్లో పౌడర్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఉడికిపోయింది కూడా, చూసారా? ఇలా మెత్తగా ఉడికిపోవాలండి మనకి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. మొత్తం యాడ్ చేసుకున్నామండి, ఎందుకంటే ఇందులో మనం కారం వేసుకోం కదా, మిరియాల పౌడర్ సరిపోతుంది మనకి. ఒక్కసారి ఈ మిరియాల పౌడర్తో ఇలా మీరు ఫ్రై చేసుకొని చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. మనకి ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఓకే, ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే అండి, మనకైతే ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి, ఉర్లగడ్డ ఫ్రై. ఓకే అండి, మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే అండి, మనకి ఉర్లగడ్డ ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయింది కదండి. సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాం. చాలా బాగుంటుందండి. ఇలా మిరియాలు వేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. అందరూ కూడా పిల్లలు ఇంట్లో వాళ్ళంతా కూడా ఇష్టపడి తీసుకుంటారండి. ఈ మిరియాల పౌడర్ వేసి చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈరోజు ఎలా ఉందండి మీకు? అందరికీ బాగుందండి. ఓకే అండి, మనకి ప్రతిరోజు మనకు ఒక్కరోజు గడవాలంటే దేవుడిచ్చిన మనకు వరమే అండి. దాన్ని మనం మంచిగా కాపాడుకోవాలండి. ఓకే అండి, నా పేరు మీకు ఇంతకు చెప్పలేదు కదండి. నా పేరు వచ్చి శిల్బా భారత్ అండి. నేను వచ్చి కన్వెంట్గా మారానండి, క్రిస్టియన్లోకి 2017లో మారానండి. నాకు చాలా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, మిరాకిల్ చేశారండి నా విషయంలో దేవుడు. అలాగే మీ విషయంలో కూడా దేవుడు చేస్తాడండి. దేవుడిని మాత్రం మీరు ముందు పెట్టి ఏ విషయమైనా చేయండి, మీకంతా సక్సెస్ జరుగుతుందండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.